వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నేను మీ ప్రభాత ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. నమస్కారం సార్. సార్, చాలామంది స్టూడెంట్స్ క్లాసెస్ బంక్ కొట్టి సినిమాలకి ఫ్రెండ్స్తో సరదాగా కాసేపు తిరగడానికి వెళ్తుంటారు. ఇలా రెగ్యులర్గా క్లాసెస్ బంక్ కొట్టి తిరగడం వల్ల వాళ్ళ స్టడీస్ అండ్ కెరియర్కి జరిగే నష్టం ఏంటి? మీరు చదువుకున్నప్పుడు రెగ్యులర్ క్లాస్కి వెళ్ళి కూడా లేదు సార్. ఏం చేసేవారు ఇప్పుడు మరి మానేసి? అంటే ఏదైనా సినిమాలకి లేకపోతే సరదాగా బయటకు వెళ్ళటం అలా చేసేవారా లేకపోతే ఏంటి? లేదు సార్, కాలేజ్ మానేసి ఇంట్లోనే ఉండాలి. ఎందుకని అలా అనిపించింది మీకు అప్పుడు? కాలేజ్ నచ్చేది కాదు. మాస్టర్లు చెప్పింది అర్థమయ్యేది కదా? అర్థమయ్యేది సార్, బట్ కాలేజ్కి వెళ్ళాలంటే ఒక లేజినెస్. సో అది తప్పని మీకు తర్వాత ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఒక 4-5 ఏళ్ళ తర్వాత కానీ ఎస్ సార్. అనిపించిందా? ఎస్ సార్. ఓకే. ఎగ్జామ్స్ రాసేటప్పుడు క్వశ్చన్స్కి ఏం అర్థమయ్యేవి కాదు. జనరల్గా మీకు స్టూడెంట్స్లో 2 కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి రెగ్యులర్గా టీచర్ చెప్పింది అర్థం కాకపోయినా, టీచర్ ఎలాంటి వ్యక్తి అయినా, మంచి ఫ్యాకల్టీ అవ్వచ్చు లేకపోతే సరిగ్గా చెప్పకపోవచ్చు, ఎట్లాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళి కూర్చొని చక్కగా విని నోట్స్ రాసుకుని వస్తారు. ఎస్. ఇంకొక కేటగిరీ ఎలా ఉంటారంటే, ఎలాగా నాకు క్లాసు అర్థం కావట్లేదు కదా, నేను ఓన్గా చదువుకుంటే తక్కువ టైంలో నాకు చదువు వచ్చేస్తుంది, యూట్యూబ్లో చదువుకుంటే అసలు ఈ క్లాస్ వినవలసిన అవసరం ఏముంది, నాకు టైం వేస్ట్, విన్నా పెద్ద ఉపయోగం లేదు, చెప్పింది నాకు అర్థం కావట్లా, నాకు ఆన్లైన్లోనో లేకపోతే వేరే రకంగా నాకు ఈజీగా వస్తుంది, అసలు ఈ టైము నాకు వేస్ట్ ప్రాసెస్ కాబట్టి అసలు క్లాస్కి ఎందుకు వెళ్ళాలి అని అక్కడికి క్వశ్చన్ వేసుకుంటాడు. చాలామంది స్టూడెంట్స్ మొత్తం ఇయర్ అంతా వదిలేసి ఎగ్జామ్ ముందు రోజు చదివేసి మార్క్స్ తెచ్చేసుకుందాం అనుకుంటారు. ఇలాంటి కేటగిరీ ఒక కేటగిరీ. ఈ 2 ఒక కేటగిరీ కూడా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే క్లాస్కి వెళ్ళాలని ఉంటుంది, టైంకి లెగడం, ఎస్ సార్. పొద్దున్నే లెగడం, వెళ్తాడు క్లాస్కి, కూర్చుంటాడు, ఏదో వింటాడు, విని క్లాస్ పూర్తిగా ఏంటో 2 ఒకటే చేస్తాడు. క్లాస్గా పొద్దున్న లెక్కన లేట్గా వెళ్తాడో మోరల్లెస్ అలాంటి స్టూడెంట్సే. అంటే ఎప్పుడైనా జరిగితే పర్లేదు కానీ రెగ్యులర్గా చేసేవాళ్ళు ఫస్ట్ అవర్ ఇప్పుడు మానేస్తుంటారు వీళ్ళు. వీళ్ళు ఏంటంటే క్లాస్లో ఉంటారు, ఏదో ఒక కారణం చేత ఉంటారు వాళ్ళు, పూర్తిగా ఏంటో పూర్తిగా నోట్స్ రాసుకోడు, పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడం, మేబీ వెనకాల బెంచ్లో కూర్చొని సినిమాలో లేకపోతే ల్యాప్టాప్ ఆన్ చేయడం లేకపోతే ఇంకోటి మాట్లాడడం, చిట్ చాట్ చేయడం లేకపోతే వాట్సాప్ చేయడం, ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాడు. వాడు క్లాస్కి వెళ్తాడు కానీ ఫోకస్ చదువు మీద ఉండదు, వేరే పనులు చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా క్లాస్కి రెగ్యులర్గా వెళ్ళటం అనేది ఎందుకంటేనంటే, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద నాలెడ్జ్, ఇట్ ఈస్ ఎ హ్యాబిట్. కానీ గుడ్ థింగ్స్ హ్యాబిట్స్ కింద అయిపోవాలి. ఓకే. మేబీ ఒక్కొక్కసారి అది మీకు నచ్చకపోవచ్చు, అంతే. పొద్దున్నే లెగుస్తారండి 6ంటికి మీరు, అంతే, ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్. పని లేదు కాబట్టి నేను లేకనే 10ంటికి లెగుస్తానంటే తప్పు. ఓకే. పని లేకపోయినా లేగాలి మీరు, ఎందుకంటే ఇట్ ఈస్ హ్యాబిట్, అదొక సిస్టమ్. అది అలా ఒక సిస్టమేటిక్గా డిసిప్లైన్డ్గా ఉండడం అనేది ప్రతి స్టూడెంట్కి అవసరం. ఎందుకు అవసరం అంటే, డిసిప్లిన్ అనేది గాలిపటం లాంటిది, దారం కనపడదు, దారం చూస్తే కనపడదు కదా, దారం కనపడదు కదండి, ఓన్లీ పైన ఉన్న కనిపిస్తుంది. దారం ఏమనుకుంటుందంటే, నన్ను కట్ చేసేయండి, ఇంకా బాగా పైకి ఎగిరిపోతాను నేను, నన్ను పట్టుకున్నారు మీరు, ఇంకా పైకి ఎగిరే అవకాశం ఉంది, నాకు ఆకాశానికి వెళ్ళి నింగికి వెళ్ళే అవకాశం ఉంది,
దారంతో పట్టుకోవడం వల్లే నేను పైకి ఎగరలేకపోతున్నానని పైన ఉన్నటువంటి గాలిపటం అడుగుతుంది దారాన్ని. సరే అని చెప్పి దారం కట్ చేశారు మీరు. కట్ చేసిన వెంటనే కొంత నిజంగానే పైకి వెళ్తుంది, అది 2-3 మీటర్లు వెంటనే పడిపోతుంది. డిసిప్లిన్ అలాంటిది, చూడడానికి అలా కనపడుతుంది. డిసిప్లిన్ దారం లాంటిది కనపడదు ఎవరికి. ఆ డిసిప్లిన్ ఉన్నంత వరకే ఆ గాలిపటం అక్కడ ఎగురుతుంది. కట్ చేస్తే బాగుంటుందా అంటే ఇది జైలు బందీగానే కింద ఉంది, నన్ను కట్ చేయండి అని అడుగుతుంది అది, కనుక అక్కడ చేయకూడదు. రెగ్యులర్గా వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటేనంటే క్లాసులో టీచర్ చెప్పింది అర్థం కాకపోయినా ఎంతో కొంత టైము నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి మన బ్రెయిన్ ట్రై చేస్తూ ఉంటుంది. నా దగ్గర ఉన్నారండి, మీరు మాట్లాడుతున్నాను నేను ఏదో చెప్తున్నాను, మీకు పూర్తిగా అర్థం కావట్లా. నిజంగా కానీ మీరు సిన్సియర్గా వినడానికి ట్రై చేస్తే అర్థం కాకపోయినా నేను మాస్టర్ని కాబట్టి 10% అని అర్థం అవుతుందండి నిజంగా మీరు ఇంటి. చాలా మంది స్టూడెంట్స్ టీచర్ చెప్పేది వినరు అంటే ఆడ ఉద్దేశం అర్థం అవ్వదని. నేనేమంటానంటేనంటే ఒక్కసారి పలానా టీచర్ బాగోలేదు అన్న లాజిక్ కానీ మీరు బిల్డ్ చేస్తే మీ మైండ్లో 4 రోజుల తర్వాత ఆ క్లాస్ మానేస్తారు. అవును, ఫస్ట్ లాజిక్ని బిల్డ్ చేస్తుంది మీ మైండ్, మానేస్తారు. నెక్స్ట్ ఇంకో టీచర్ వస్తాడు కదా, సగం బాగా చెప్పినా కూడా ఇది కూడా బాగోలేదులేరా, ఇంకొక టీచర్ వస్తాడు 75% బాగానే చెప్తాడు, ఇది కూడా వద్దులే. అంటే మనిషి యొక్క లాజిక్ ఎలా ఉంటుందంటే దేనికైనా ఎక్స్టెండ్ చేయగలడు. మర్డర్ చేయడానికి కూడా చేసి మనం జస్టిఫై చేసి అంత తెలివి ఉంటుంది మనిషికి. యానిమల్స్కి లేనిది మనిషి ఉన్నది అదొకటే. అందువల్ల ఏంటంటేనంటే ఎట్లాగా మీరు గంట సేపు క్లాస్లో కూర్చున్నారండి, నా క్లాస్లో ఎట్లా గంట వేస్ట్ అనుకుందాం పోనీ మీ దృష్టిలో, ఎలాగ వేస్ట్ అవుతుంది కదా, అది వింటే బెటర్ కదా. మీరు బయటికి వెళ్ళిపోతే ఇది వేరే విషయం, సరే ఆ గంట మీరు వేరే పని ఏమైనా చేసుకుంటారండి. అంటే క్లాస్లో కూర్చుని గంట టైం వేస్ట్ చేసుకుని కూడా క్లాసు మీరు వినట్లేదు అంటే మీ అంత అమాయకుడికి భూమి మీద ఎవడు ఉండడు. అది డేంజరస్ కేటగిరీ అండి అది. ఓకే, ఎందుకంటే మీరు ఉన్నారు కదా క్లాస్లో, పోనీ ఆ టైం దేనికైనా పనికి వస్తుందా? పనికిరాదు. వింటే 10 పైసలైనా పనికి వస్తుంది కదా, రూపాయలో కనీసం 10 పైసలు 20 పైసలు మీకు కనీసం వస్తుంది కదా. ఇది ఎప్పుడైతే మీకు అలవాటు అయిందో వరస్ట్లోంచి బెస్ట్ తీయడం అలవాటు అవుద్ది. మీరు క్లాసులు మానేసి బ్యాచ్ అంతా బెస్ట్లోంచి బెస్ట్ తీసి బ్యాచ్ అంటది. అంటే బెస్ట్గా ఉంటే బెస్ట్గా మాట్లాడతారు వాళ్ళు, బెస్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటారు, బెస్ట్లోంచి బెస్ట్ తీసి బ్యాచ్ అదంతా. వాళ్ళు పనికిరారండి. బెస్ట్లోంచి బెస్ట్ నువ్వు తీసేదంటే ఎవడని తీస్తాడు, మంచి టీచర్ ఉంటే ఎవడని చదువుతాడు. సార్ చాలా మంది స్టూడెంట్స్ బాగా చదువుతారు, బట్ ఏదైనా చిన్న డౌట్ వచ్చినా టీచర్ని అడగాలంటే చాలా షై ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆ డౌట్ని అలానే వదిలేస్తారు, వాళ్ళు ఆ టాపిక్ని అలానే డౌట్ఫుల్గా వదిలేస్తారు. దీనికి ఇప్పుడు మీరు తీసుకున్న టాపిక్కి లింక్ ఏంటంటే ఎవరైతే జనరల్గా కన్సిస్టెంట్గా క్లాసెస్కి అటెండ్ అవుతారో మోస్ట్లీ ఒకవేళ ఫస్ట్ సెకండ్ బెంచ్లో కూర్చుంటే టీచర్ వైపే చూస్తూ మీరు క్లాస్ విన్నట్లయితే ఫస్ట్ టీచర్కి మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఎవరికైనా అంతే కదండి. చక్కగా మీరు డౌట్లు అడగలేకపోవచ్చు, సిగ్గుపడవచ్చు, ఇట్స్ ఓకే. బట్ టీచర్ మిమ్మల్ని చూస్తూ ఉంటాడు, మీరు టీచర్ని చూస్తారు, మిమ్మల్ని గుర్తుపడతాడు. గుర్తుపెట్టిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మీరు సిగ్గుపడినా కొంచెం లేచి టీచర్ క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్తారు కదా బయటికి. మీరు ముందు బెంచ్లో కూర్చున్నారనుకోండి, రెండో బెంచ్లోను కూడా వెళ్ళి నెమ్మదిగా కానీ కొంచెం ధైర్యం చేసి 1-2 సార్లు అలవాటు చేసుకోగలిగితే ఆ టీచర్ వచ్చి పో అని అండవు. అయ్యో రోజు మన క్లాస్కి వస్తున్నాడే అని చెప్పి చెప్తాడు, మాట్లాడతాడు. మీరు అదే అలా అంటే వెనకాల బెంచ్లో వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వలేదా, ముందు బెంచ్లో చదివిన వాళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారా, బాగా చదివిన వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు చేస్తున్నారు, వెనకాల వాళ్ళు పోరంబోకల కింద ఉన్నా కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు డబ్బులు సంపాదించారు. ఇది డిఫరెంట్ వాదన అండి. అది బ్యాక్ బెంచర్స్ ఆర్ టాపర్స్, ఫ్రంట్ బెంచ్లో ఉన్న పనికిరారు, దాన్ని మాట్లాడంటే సపరేట్ ఎపిసోడ్ నేను మాట్లాడగలను. అది డిఫరెంట్ టాపిక్, ఆ టాపిక్ ఇందులో తీసుకురావద్దు మనం. మీరు అంతే లాజిక్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఎంత లాజిక్ని మీరు ఎక్స్టెండ్ చేస్తే అంత ఆన్సర్ చెప్పే కెపాసిటీ ఉన్నాను నేను. సో అది పక్కన పెడదాం, ఆ లాజిక్లోకి వెళ్ళదు మనం. అంటే కొంతమంది అలా అనుకుంటారని చెప్తున్నా, ఫ్రంట్ బెంచ్లో ఉంటేనే గొప్ప అని కాదు. ఐ కాంటాక్ట్ బిట్వీన్ ద ప్రొఫెసర్ అండ్ ద స్టూడెంట్ విల్ బి మోర్. మీరు నాకు దగ్గరగా ఉన్నప్పుడు నేను ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటుంది కదా. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రొఫెసర్కి మీ మీద మంచి ఇంప్రెషన్ రావడం వల్ల మీరు ఎప్పుడన్నా ఏదన్నా పాపం డౌట్ అడగడానికి భయపడ్డా కూడా టీచర్ అడుగుతాడు అర్థమైందని,
ఓకే. మీరు మాట్లాడరండి, మీ మీద నాకు మంచి అభిప్రాయం ఉంది అనుకో, నేను అడుగుతా మిమ్మల్ని, Yes. ఏంటి అమ్మాయి నీకు అర్థమైందా అని అడుగుతా. అవును. ఆ ఫెసిలిటీ మరి ఉంది కదా అడిగి. Yes, sir. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా ఒక ఆపర్చునిటీ వస్తే పర్సనల్గా ప్రాజెక్ట్ కానీ ఏదన్నా రీసెర్చ్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఎవడైతే డిసిప్లిన్గా ఉంటాడో అడిగి చెప్తారు ప్రొఫెసర్. Yes, sir. మరి ఒక ఆపర్చునిటీ పోయినట్టే కదా మీకు. అవును. రెండు. మూడోది, ఓన్గా చదివితే నాకు వస్తుంది, టీచర్ సరిగ్గా చెప్పట్లేదు అన్న కాన్సెప్టే తప్పండి. ఇది ఓకే. చాలా తప్పండి. ఇది మీరు వినాలి చక్కగా, ఒక సిస్టమేటిక్ డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి. అర్థం కాకపోతే టీచర్ని అడుగుతారా, పక్కన ఉన్న ఫ్రెండ్ని అడుగుతారా, లేదా ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో వినండి, ఎవడొద్దన్నాడు వినండి. అసలు నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు అంటే యూజ్లెస్ స్టూడెంట్ అండి వాడు. ఓకే. ఎలాంటి టీచర్ చెప్పనే ఉండే 10% 20% మీకు కంటెంట్ ఉంటుంది అందులో. ఎంత వరస్ట్ టీచర్ చెప్పనే, ఇది మొత్తం వేస్ట్ టీచర్ నాకు చెప్పట్లేదు అని ఎవరైతే మీకు కంప్లైంట్ చేస్తారో మేబీ 100% వేస్ట్ కాదు అన్న పాయింట్ చెప్తున్నాను నేను. మేబీ కొంతమంది టీచర్లు పూర్తిగా చెప్పలేకపోవచ్చు, 50% అర్థం అవ్వచ్చు మీకు. ఆ 50-25% అన్న డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే వినండి అంటాను నేను. Yes. టైం వేస్ట్ అయిపోతుందన్న లాజిక్ ఉంటే ఉండొచ్చు మీ దగ్గర, బట్ అలా నిజంగా మిగతా టైంలో యూటిలైజ్ చేసుకుని మీరు గొప్ప ర్యాంకులు కొట్టారంటే కొట్టిన చరిత్ర లేదు. అలా అని తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పి ఇంట్లో కూర్చొని చదువుతున్నారు ఇలా. అవును. కొట్టేస్తాను ఆన్లైన్లో కూర్చొని క్లాస్కి వెళ్ళకండి అంటారు. అలా కొట్టింది లేదు, చచ్చింది లేదు ఇలా. అలా కొట్టడం నేనే చూడలేదు నేను. రేర్ కేసెస్ అండి అవన్నీ కూడా. మళ్ళీ గైడెన్స్ ఇస్తే ఎవడ ఉండడు, తల్లిదండ్రులు లేదా అబద్ధాలు చెప్పి ఇంట్లో కూర్చొని చదువుతూ ఉంటారు అందరూ కూడా. పర్టికులర్ గ్రాడ్యుయేషన్లో సరే 11th 12th ఏదో నాశనం అయిపోతారు, పక్కన పెట్టండి, అలాగే చెప్పింది ఇన్ని సావరేళ్ళు. అలాగా గ్రాడ్యుయేషన్లో నేను చెప్పే సలహా ఏంటంటే, అంటే యూజీలో దయచేసి వినంత వరకు కాలేజెస్ మానొద్దు. ఇట్స్ నాట్ అబౌట్ ద నాలెడ్జ్, ఇట్స్ అబౌట్ ద రెస్పెక్ట్ టు ద ఫ్యాకల్టీకి మీరు ఇచ్చే రెస్పెక్ట్కి ఒక సూచన. ఫ్యాకల్టీతో మీకు ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ. నేను రీసెంట్గా ఐఐటి ముంబై వెళ్ళానండి. ఓకే. ఒక ఫిలాసఫీ చెప్పినటువంటి ప్రొఫెసర్ ఫస్ట్ ఇయర్ బీటెక్ వాళ్ళకి చెప్తారు. ఆల్మోస్ట్ ఈ వీడియో ఎవరైనా విన్నట్టుంటే ఐఐటి ముంబైలో చదివే స్టూడెంట్స్ చాలామంది తెలుస్తుంది. ఇది నార్త్ ఈస్ట్ పర్సన్. సో నేను కూడా నార్త్ ఈస్ట్లో వర్క్ చేశాను కాబట్టి నాకు ఆయనతో పరిచయం ఉందని మాట్లాడడానికి వెళ్ళాను. మొన్న సిక్కిం ఆ ఏరియాలో ఉంటాడు ఆయన, నార్త్ ఈస్ట్లో. నేను చూసిన ఫ్యాకల్టీస్లో ఐఐటి ముంబైలో బట్లర్ హ్యుమానిటీస్ కానీ సైన్స్ కానీ కూడా సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్ అండి నేను. ఆయన బలి అడుగుతాడు ఆయన స్టూడెంట్ రాగానే. 85% కంటే అటెండెన్స్ తక్కువ ఉంటే నా రాడార్లో ఉంటారు వీళ్ళు అంటే నేను అంటే 85 కంటే అబవ్ ఉన్నవాడికి తెలిసిపోతుంది అతనికి. ఓకే. 85 కంటే లో ఉంటే తెలిసిపోతుంది. ఓకే. ఓకే, నా రాడార్లో లేవు కాబట్టి నువ్వు మంచి స్టూడెంట్ అంటే వాడు అబ్జర్వేషన్ చూసారా, ఫ్యాకల్టీ చెప్పడం కానీ అబ్జర్వ్ చేస్తున్నాడు. Yes. వీళ్ళ లాజిక్ ఏంటి, నాకెందుకు ఫిలాసఫీ సబ్జెక్టు, ఇది నాకు పనికొస్తుందా, సెకండ్ ఇయర్ నుంచి వేరే నేను కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను కదా, మెకానికల్ ఇంజనీర్ చదువుతున్నాను కదా అని చెప్పి అనుకుంటారు. సబ్జెక్ట్ ఏదేమైనా ఉండే, ఒక ప్రొఫెసర్ వచ్చాడు, నీకు ఒక సబ్జెక్ట్ ఉంది, నువ్వు క్లాస్లో కూర్చున్నావు, నువ్వు వెళ్ళి చదువుకోవడానికి కదా కాలేజీకి వెళ్ళేది, Yes. పౌరంబోగులో తిరగడానికి కాదు కదా, క్లాస్ వినాలి కదా. Yes. ఏదైనా కొన్ని సందర్భాల్లో పాపం ఏదైనా కొన్ని ఏదో రకరకాల అకాడమిక్ కారణాల వల్ల కానీ, ఏదైనా టెక్ ఫెస్ట్లు జరగడం వల్ల, లేకపోతే వేరే ఏదైనా రీసెర్చ్ వల్ల పొద్దున్న లెగలేకపోవడం వల్ల ఎప్పుడన్నా జరగచ్చు. అట్లీస్ట్ ఒక 80-85% అయినా మెయింటైన్ చేయాలనేది నా పాయింట్. 100% అని కాదు నా ఉద్దేశం. కొన్ని కాలేజెస్లో అయితే ఇప్పుడు కారణాలు చదువుతాడు మా అబ్బాయి, ఓకే. 95% అటెండెన్స్ ఉండాలి కొన్ని సబ్జెక్టులు తెలుసా. ఓకే. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది ఉన్నవాడికి, ఏంటి సార్ 90% అటెండెన్స్ ఎక్కడ లేదు, 70% కదా అంటారు. కాదండి, దేర్ ఆర్ సమ్ కాలేజెస్ ఇన్ ద యూఎస్, ద ప్రీమియర్ కాలేజెస్ ఉంటాయి. ప్రొఫెసర్ 95% అటెండెన్స్, ఈవెన్ 100% అటెండెన్స్ ఉంటే 5 మార్క్స్ ఇస్తారు ఎక్కువ. ఓకే. సో అటెండెన్స్ కూడా వాల్యూ అనేది చాలా కాలేజీల్లో ఉంది ఇప్పటికీ కూడా. ఓకే. కొన్ని మ్యాండేటరీ లేదా రిపీట్ చేయాలి. ఎవరికైనా 95% వస్తుందా, కానీ రావాలి 90%, 95% రావాలి. రాకపోతే కోర్స్ రిపీట్ చేయమంటారు వాళ్ళు. ఓకే. మేబీ అలాంటి ప్రొఫెసర్స్ కావాలంటాను నేనైతే. చెప్తే అయిపోతే దండించాలి కదా. అవును సార్. అంతే కదా, మీరు చెప్తే అనట్లేదు, మరి ఏదో ఒకటి చేయాలి కదా నేను. Yes, sir. సో ప్రాబబులీ కాలేజెస్లో బిట్స్ ప్లానింగ్ వాళ్ళు చేసిన ఏదో పనిది అటెండెన్స్ మ్యాండేటరీ కాదు అని పెడతారు, తప్పదు యాక్చువల్గా. ఓకే. అటెండెన్స్ మ్యాండేటరీ పెట్టి తీరాలి, ఓకే. పెడితేనే కదండి. ఏదన్నా ఫ్యాకల్టీ ఒకటి రెండు చెప్పింది అర్థం కాలేదు, లేకపోతే వేస్ట్, లేకపోతే మనం తిడుతున్నాడో, లేకపోతే రకరకాల కారణాలు ఉంటాయండి. అవన్నీ తల్లిదండ్రులతో చెప్తూ ఉంటారు, ఎన్ని అబద్ధాలు అన్నీ నిజం ఉండవు. వీడి సిన్సియారిటీ లేక వీడి సిన్సియారిటీని కప్పుచ్చుకోవడానికి టీచర్ మీద వేసేస్తూ ఉంటారు. కొంతమంది టీచర్లు సరిగ్గా చెప్పలేకపోవచ్చు. స్టిల్ యూ హ్యావ్ టు సిట్ ఇన్ ద క్లాస్. అది మీ యొక్క రెస్పెక్ట్, డిసిప్లైన్,
పంక్చువాలిటీ, కన్సిస్టెన్సీని తెలియజేసే క్వాలిటీస్ అవి. ఓకే. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. ఒకటి, కోర్స్ ఫ్యాకల్టీ పరంగా మనకి ఇంటరాక్షన్ ఉంటుంది, అది ఉంటుంది, అంతా చెప్పాను. ఫ్యూచర్లో ఇంకొక పని చేసినా కూడా అంతే డిసిప్లిన్గా చేస్తాడు. అవును సార్. ఇట్స్ నాట్ అబౌట్ వన్ క్లాస్ సార్, ఇంకో క్లాస్ కూడా పాపం అలాగే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. వేరే లైఫ్లో ఏదైనా పని చేసినా కూడా షార్ట్ కట్లు నెతకడాడు, అవును. సిస్టమేటిక్గా ఉంటాడు. సార్ ఇలా సిస్టమేటిక్గా కూర్చుని ఫస్ట్ బెంచ్లో చదివినాడు, ఎవడ బాగుపడ్డాడు సార్, మార్కులు రాలేదు, ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి బతుకుతున్నారు. పొరంబోకల కింద వెనకాల ఉండి ఆ కవర్లు ఈ కవర్లు చెప్పిన ఆ బ్రేకప్లు ఈ బ్రేకప్లు ల్యాప్టాప్లో సినిమాలు చూసినప్పుడు కూడా చాలామంది స్టార్టప్లో పెట్టో లేకపోతే ఇంకోటి చేసి 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు కదా, ఇవన్నీ కరెక్ట్ కాదు అనేది చాలామంది వాదన. ఇది తప్పు అంటాను నేను. ఇది ఏ తండ్రి అయినా పిల్లవాడిని మంచిగా చదువుకోవాలి, క్లాస్కి వెళ్ళాలని కోరుకోవాలి మీరు, దాన్ని జస్టిఫై చేయకూడదు, తప్పది. ఇప్పుడు ఎవడో పొరంబోక్ కింద ఉన్నాడు కూడా 1000 కోట్లు సంపాదించాడు, నేను సంపాదించేస్తానంటే అది వినడానికి బాగుంటాయండి అన్నీ. అంటే ఆర్గ్యుమెంట్ చేయడానికి, కోపంగా మాట్లాడడానికి. ఇప్పుడు మీకు కోపం వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడతారండి, మాట్లాడడానికి ఏముందంటే, ఇది కాదు అది కాదు ఏదైనా చేస్తాను, నేను వేరే ఛానల్కి వెళ్ళిపోతాను, నాకు 1 లక్ష కాదు 2 లక్షల జీతం వస్తుంది, మొత్తం ఛానల్ లేకుండా చేసేస్తానని ఏముంది మాట్లాడడానికి ఉంది? ఎన్నైనా మాట్లాడచ్చండి మీరు, బట్ మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ మామూలే. ప్రాక్టికల్గా ఏ రాంగ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని దయచేసి జస్టిఫై చేసుకోవద్దు. ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి, ఉంటాయండి. రాంగ్ ఎగ్జాంపుల్స్ ఎందుకు ఉండవండి? రోడ్డు మీద ఉన్న ప్లాట్ఫామ్ కూడా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు మన భారతదేశంలో. ఎందుకు పనికినాడు సినిమా హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు పనికినాడు బిజినెస్ మెన్లు అయిన వాళ్ళు ఉన్నారు. మరి నువ్వు అయిపోతావా అంటే అది నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు పద్ధతిగా పెంచండ్రా పిల్లల్ని, పద్ధతైన కాలేజీలో వేయండిరా, పద్ధతిగా క్లాసులు అటెండ్ అవ్వని చెప్తున్నాను. మరి నేను ఏమీ లేకపోయినా కూడా బాగుపడొచ్చని మీరు అనుకుంటే అవ్వచ్చు, బట్ అది ఎంతవరకు అయ్యే అవకాశం ఉంది? ఎంతమంది అవుతారు? మిగతా వాళ్ళు దేనికి పనికి రాకుండా డిప్రెషన్లోకి వెళ్ళారు, సూసైడ్ చేసుకుంటున్నారు, లేకపోతే లైఫ్లో ఎటు కాకుండా అయిపోతున్నారు, పొరమోకల కింద తయారవుతున్నారు, బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటున్నారు, డ్రగ్స్ అలవాటు చేసుకుంటున్నారు, లేకపోతే లెక్కరాల మందు అలవాటు చేసుకుంటున్నారు, పెళ్లి చేసిన పిల్లలు వదిలేస్తున్నారు. వీళ్ళందరూ సరిగ్గా చదవకపోవడం వల్ల కదా ఇప్పుడు ఇన్ని డైవర్స్ ఎందుకు అవుతాయి అనుకుంటారు మీరు సొసైటీలో? ఇంత అండర్స్ట్ సొసైటీలో ఎందుకు అవుతారు? కాలేజీలో పొరమోకల కింద చదివి దరిద్రం అలవాటు కాలేజీలో నేర్చుకోవడం వల్లే, కాలేజ్ అయిన తర్వాత కూడా అదే రకమైనటువంటి అలవాటు 40 ఏళ్ళకి సరిపడే అలవాట్లు నేర్చుకోవడం వల్లే, సరైనటువంటి సీరియస్నెస్ లేకపోవడం వల్లే పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వీళ్ళ వెంటనే డైవర్స్ కావాలంటున్నారు. దీనికి లింక్ ఉందా అంటే లింక్ ఉంది. ఎందుకుంటుంది లింక్? కన్సిస్టెన్సీ లేదు. ఆబ్వియస్గా మీరు 4 years మీ యొక్క క్వాలిటీస్నే కదా రిఫ్లెక్ట్ చేస్తాయి. 4 years మీరు నేర్చుకున్న క్వాలిటీసే కదా 40 ఏళ్ళకి మీకు మిగులుతాయి. కొత్తగా సిగరెట్ అలవాటు ఎందుకు అవుతుంది? 4 ఏళ్ళు అలవాటు అయితేనే అలవాటు అవుతుంది. మందు అలవాటు ఎందుకు అవుతుంది? అమ్మాయిని మోసం చేయాలంటే అప్పుడే మోసం చేస్తాడు. కొత్తగా తర్వాత నేర్చుకునేది ఉంటుంది. ఇవన్నీ నేర్చుకుంటాడు అక్కడ. మరి ఇవన్నీ నేర్చుకున్నా కూడా బాగుపడచ్చు అంటే బాగుపడచ్చేమో, కొంతమంది అవుతారు, 1000లో 1 అవుతారు. ఇప్పుడు మోసం చేసి కూడా బాగుపడచ్చు ఒకడు. మరి దాన్ని కూడా బాగుపడమని డిఫైన్ చేస్తే చెయ్యి. ఎవడో మోసం చేసి మీరు 10 లక్షలు అప్పు తెచ్చారండి, ఎవరైతే ఎగ్గొట్టేశారు, ఓకే నేను సంపాదించిన 10 లక్షలు అంటే ఓకే, మేబీ అది సరే కరెక్ట్గా తప్ప అనేది అది మీకే తెలుస్తుంది కదా. కనీసం మీరు సంపాదించడానికి గొప్పగా చెప్పుకుంటారు ఎట్లాగా? కాపీ కొట్టి పాస్ అయ్యారు, ఓకే నేను పాస్ అయిపోయినట్టు ఎలాగా? కాదు కదా. అందువల్ల ఏంటంటే కాలేజీలో పర్టికులర్గా 4 yearsలో స్కూల్ అనేది పక్కన పెట్టండి, డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ కూడా క్లాసులు అటెండ్ అయితే తీరాలి. అట్లీస్ట్ ఒక 80-85% అయినా మీరు మెయింటైన్ చేయాలి. ఓకే. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, తప్పనిసరి పరిస్థితులు వచ్చినప్పుడు ఓకే 2-3 క్లాసులు మానేయండి, తప్పలేదు. మానేసినప్పుడు మళ్ళీ టీచర్కి సార్ పలానా కారణం చేత రాలేకపోయినా చెప్తే ఆయన ఆనందపడతాడు. ఇప్పుడు నా క్లాస్కి రాలేదండి, మీరు చక్కగా మీరు వచ్చి చెప్పారనుకోండి, నాకు హ్యాపీగానే ఉంటాను కదా. సార్ చాలా పలానా కారణం చేత రాలేకపోయింది సార్ అంటే అది ఎలా ఉంటుంది? అది బాగుంది కదా. అంతే తప్ప అసలు నాకు అసలు మాస్టర్తో సంబంధం లేదు, నేను ఓన్గా చదువుకుంటాను, నేను గొప్పవాడిని అని చెప్పి కాలు ఎగరేసి పొగరగా ఉంటే ప్రాబబుల్ ఏదో కొంతకాలం మీకు నడుస్తుంది తప్ప రేపు పొద్దున మీ కొడుకే లేకపోతే నువ్వు టీచర్ అయితే నీ స్టూడెంట్ నీ రెస్పెక్ట్ అవ్వడు. నువ్వు ఇవ్వలేదు కదా, నువ్వు ఇచ్చుంటే కదా రేపు పొద్దున నీ పిల్లలు నీకు ఇస్తారో, రేపు పొద్దున నువ్వు టీచర్ అయితే వాడు నీకు రెస్పెక్ట్ ఇస్తాడో, అప్పుడు తెలుస్తుంది నీకు బాధ. అందువల్ల ఏంటంటే క్లాస్కి అటెండ్ అవ్వడం అనేది ఏదైతే ఉంటుందో ఇది చూడడానికి సింపుల్ విషయం అయినప్పటికీ కూడా ఇది చాలా ఆస్పెక్ట్స్ లింక్ అయిపోయి ఉంటుంది. ఒకదానికి కాదు, అన్నిటికీ లింక్ అయిపోతుంది. మీ బిహేవియర్కి కానీ, మీ యాటిట్యూడ్కి కానీ, మీ పెర్ఫార్మెన్స్కి కానీ, మీ నెట్వర్కింగ్ కానీ, మీ రిలేషన్స్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, ఒక డిసిప్లిన్ కానీ, ఒక స్కిల్ రావాలన్నా, ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలన్నా, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ లింక్డ్. ఒకటి వస్తే ఆటోమేటిక్గా ఇంకో మంచి క్వాలిటీ వస్తుంది, అది వస్తే ఇంకో మంచి క్వాలిటీ వస్తుంది. అని చైన్ లాంటిదండి ఇదంతా. చైన్ తగ్గొట్టేయకూడదు అలాగే మీరు ఏదో లాజిక్ అప్లై చేసి. అసలు మనుషులకు ప్రాబ్లం ఎక్కువైపోయిందంటే మన తెలుగుడికి మరి ప్రతిదీ లాజిక్ అప్లై చేస్తూ ఉంటారు వీళ్ళు, బుర్ర తక్కువ ఎదవలో. లాజిక్ ఏమైనా ప్రతి దేనైనా జస్టిఫై చేయొచ్చు. నేను ఇప్పుడు మీరు ఏదో ఒకటి చెప్పారనుకో తప్ప నేను ప్రూవ్ చేయగలను, నా తెలుగుతో ప్రూవ్ చేసినంత మాత్రం రైట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏదో చెప్పారంటే
ఇది కాదు అని నేను కూడా ప్రూవ్ చేయొచ్చు. Yes. బట్ డజంట్ మీన్ దట్ అదేమి తప్పు అయిపోతుంది. మేబీ నా తెలుగుతోనే చెప్పేసినట్టు అవుతుంది. ఇది తప్పు. అలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే తల్లిదండ్రులు దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పే సలహా ఫైనల్గా ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు కూడా కాలేజీకి వెళ్ళండి. వాళ్ళ హెచ్ఓడిస్తో కానీ ఫ్యాకల్టీతో ప్రతి నెల కలిసి మా పిల్లవాడు కాలేజీకి రోజు వస్తున్నాడా లేదా, ఇది చేయడానికి బద్దకం ఈ తల్లిదండ్రులకి. వీళ్ళు ఎప్పుడు డబ్బులు సంపాదించడం మీద ఫోకస్ ఉంటుంది వాళ్ళకి. అవును తెగ సంపాదించేస్తుంటారు 50 కోట్లు 100 కోట్లు బుర్ర తక్కువ ఎదవలు. ఎంత సంపాదించే ఉపయోగం ఉందని పౌరంబోకులు ఏదైతేనే అవును సార్. ఇంత డబ్బులు ఉన్నా మళ్ళీ గట్టిగా మంచి కాలేజ్ వచ్చిందో సీటు 10 లక్షలు కట్టాలంటే డబ్బులు లేవంటాడు మన నేటు. వీళ్ళు ఫోకస్ డబ్బులు సంపాదించే మీద ఉన్న ఫోకస్లో సగం తగ్గించి కాలేజీకి పోండి. ఏ కాలేజ్ అవుతా కాలేజీకి వెళ్ళండి. అడి దగ్గరికి బిజీగా ఉన్నాను సార్ అంటే ఏం బిజీ నాకు అర్థం కాదు. బిజీ పిల్లల కంటే ఎక్కువే ఉంటుందండి. అవును సార్. ఏం పీకితో సంపాదించి 100 కోట్లు పోగొట్టాలంటే ఒకరోజు జోదం ఆడితే చాలండి. అవును సార్. ఒక్కరోజు జోదం చాలు తెలుసా మీకు 100 కోట్లు పోగొట్టచ్చు. పోగొట్టిన వాళ్ళు లేరని అంటే ఉన్నారు. తెలివి ఉందనుకోండి, మీకు నాలెడ్జ్ ఉందనుకోండి, మిమ్మల్ని ఎవడో తీయలేడు. మీ పెట్టుబడి మీ బ్రెయిన్ అవ్వాలి, డబ్బు కాదు. డబ్బు పెట్టుబడి ఎంతసేపు ఉంటుందండి? ఇది పొగరది. డబ్బులు సంపాదించిన తల్లిదండ్రులు కూడా పొగరది. అది మీకు నిలబడద్దా అనుకుంటారేంటి? నిలబడదు. ఎంత ఇచ్చినా పోద్దండి. ఎంత పోవడానికి ఏముందండి ఈ రోజుల్లోనూ. అసలు ఒకప్పుడు అంటే అన్ని ఉండే కదా ఎంటర్టైన్మెంట్లు. అవును ఆడు సార్. పౌరంబోకేటంటే ఆడు ఎలాగ లేజీగాడైతే ఆడు చేసే పనులు అలా ఉంటాయి ఆబ్వియస్గా. అవును. అందువల్ల ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రతి మంత్ ప్రతి 15 రోజులకి కాలేజీకి వెళ్ళాలి. సార్ ఎన్ని క్లాసులకు వస్తున్నాడు మా పిల్లడు, ఎన్ని క్లాసులు రాలేదు, ప్రతి టీచర్ని అడగాలి. సార్ క్లాసు సరిగ్గా అటెండ్ అవుతున్నాడా, చక్కగా వింటున్నాడా, ఏమైనా ఇబ్బంది ఉందా? ఇలాగా మీరు చేయగలిగితే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ వస్తుంది తప్ప మీరు కాలేజీకి వెళ్ళలేదు, నేను బిజీగా ఉన్నాను, నేను ఎక్కడ వెళ్తాను, నేను ఫుల్ బిజీగా సంపాదిస్తున్నాను, నేను మాకు ఆఫీసులో వర్క్ ఉంది, ఇలాగ ఆలోచన విధానం ఏదైతే ఉంటే ఆ 4 years మీరు కానీ వదిలేస్తే మీ కొయ్య మీరు తీసుకున్నట్టే. సో చాలామంది బిజినెస్ మ్యాన్స్ వాళ్ళకి కంప్లైంట్ చేసినా కూడా వాడికి అవసరం లేదు, నా తర్వాత నా బిజినెస్ చూసుకుంటాడు అని అంటారు కదా. వాడు ఫస్ట్ జనరేషన్ కాబట్టి రోడ్డు మీద వచ్చినాడు కాబట్టి చూసుకుంటాడండి. వాడు అనుకుంటాడు నా కొడుకు కూడా ఇలాంటి వాడు పుట్టడం ఏసీలో పుట్టి గోల్డ్ స్కూల్లో పుట్టిన ఆడేం చేస్తారు, గట్టిగా కూర్చొని రోడ్డు పక్కన నుంచారా, జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయరా, లేకపోతే ఇంకోటి చేయాలంటే ఇలా మీరు అనుకుంటున్నారండి. అంత ఈజీ కాదండి, అది పొగరది. డబ్బుతో మనిషి ఎదగడం అనేది అందరి వల్ల అవ్వదండి, కొంతమంది వల్ల మాత్రమే అవుతుందండి. అది చాలామంది సినిమా హీరోలు ఉన్నారు, మరి పిల్లలందరూ ఎందుకు హీరోలు అవ్వలేదు? నిర్మాతలు ఉన్నారు, రోడ్డు మీద అడుక్కుతింటారు నిర్మాతలు. అవును సార్. డైరెక్టర్లు ఎవరు అడుక్కోడు మనని. డైరెక్టర్ బ్రెయిన్తో పెట్టుబడి, అవును. నిర్మాత డబ్బుతో పెట్టుబడి పెడతాడు. మన ఈ ఇండియాలో 80% ఆఫ్ నిర్మాతలు రోడ్డు మీద ఉన్నారు, అడుక్కుంటున్నారు. ఎందుకని? ఆడికి పెట్టుబడి డబ్బు పోయింది. అవును సార్. డైరెక్టర్లు రోడ్డు మీద ఉండరు. డైరెక్టర్ చేతి డబ్బులు వస్తాయి కదరికి, అవును సార్. వాడికి బ్రెయిన్ కదా పెట్టుబడి. ఎస్ సార్. సో మీరు చెప్పిన కేటగిరీ వీళ్ళందరూ ప్రొడ్యూసర్ బ్యాచ్ ఇదంతా. నా బిజినెస్ చేస్తాడు, వీడికి ఉద్యోగం లెక్క ఏంటి, ఉద్యోగం అవసరం ఏంటి, ఎవరి దగ్గర ₹1,00,000 ఉద్యోగం చేయాలి, వీళ్ళు చదవాల్సిన అవసరం ఉందా అని చెప్పి వీడి పిల్లల్ని ఈడే నాశనం చేసేసుకున్నట్టు. అదొక అమాయకత్వం. అది తెలిసి గారు కాదు, వాళ్ళు పొగరు కూడా కాదు. దాన్ని అమాయకత్వం అనాలో, లేకపోతే నెగ్లజెన్స్ అనాలో, ఇగ్నోరెన్స్ అనాలో తెలియదు. వాళ్ళకి తెలియదు. వాళ్ళు చదువు అంటే ఏంటంటే ఆడు చదువుకున్నాడు, ఏదో ఫ్లూక్లో సంపాదించుంటాడు. ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ తెలంగాణలో ఇక్కడ 5 ఆంధ్రాలు రియల్ ఎస్టేట్ బాగా పెరిగిన తర్వాత ప్రతి ఓడికి డబ్బులు ఎక్కువైపోయి పొగరు ఎక్కువైపోయింది. చదువు ఎందుకు అనుకుంటాడు యాక్చువల్గాను. బట్ అది కాదండి, అది తప్పండి. అలాంటి విధానం జనరల్గా తప్పండి. డెఫినెట్గా బిజినెస్ కంటిన్యూ చేసి చంద్రబాబు నాయుడు అంత గొప్ప వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తికి అలా వాళ్ళ కొడుకు స్టాన్ఫర్డ్లో చదవలేదా లోకేష్, వాళ్ళ మనవాడు నినకాకమో ఏదో చెస్లో ఏదో వరల్డ్ రికార్డ్ సాధించలేదా, అది కేటీఆర్ గారు వాళ్ళ అబ్బాయి అంత ఆస్తున్నవాడు, ఆడికంటే గొప్పడు వెంటనే ఏమన్నాను. ఆడ కొడుకు CMU వెళ్ళాడు, కార్నెగీ యూనివర్సిటీ అని, ఇస్ వరల్డ్లోనే బెస్ట్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్కి. అక్కినే నాగార్జున మిచిగన్ అన్నార్బర్లో చదివచ్చాడు, వెంకటేష్ చదివచ్చాడు. యు నేమ్ ఇట్, ఎనీ టాప్ పీపుల్. వాళ్ళ పొగరతో ఉన్నవాళ్ళు కాదండి, వాళ్ళ స్టెబిలైజ్డ్ బిజినెస్ మ్యాన్ అండి అందులో. ఇదేంటిది ఓవర్ నైట్ డబ్బులు వచ్చిన బ్యాచ్ ఇదంతాను. ఏదో ఫ్లూక్లో డబ్బులు వచ్చేసి, ఓవర్ నైట్ డబ్బులు వచ్చేసి, రియల్ ఎస్టేట్ డబ్బులు వచ్చేసి, ఏదో మిరాకిల్ జరిగి డబ్బులు వచ్చేసిన ఈ చెత్త చెదారం బ్యాచ్ చూసారా, వీళ్ళకి జనరల్గా ఎలాంటి ఆలోచనలు వస్తాయి? స్టెబిలైజ్డ్గా ఉన్నవాడు అలా చేయడండి. ఇప్పుడు డబ్బు నా దగ్గర ఉంది, నేను అన్న కదా మాట, ఎవడో ఎందుకు పోనీ అంతే కదా. నేను ఉన్నవాడు కదా, అసలు నేను కాదు కదా, నేను అన్న కదా మాట. ఎందుకంటే నేను కష్టపడి వచ్చినాడు కదా, నేను అన్న మాట. బిజినెస్లో కూడా చూడండి, 4వ జనరేషన్ 3వ జనరేషన్ ఉన్నారనుకోండి, వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉంటారండి, చదువుకోమని చెప్తారండి చక్కగా. యు నేమ్ ఇట్, ఎనీ పీపుల్ అండి. వాళ్ళ పిల్లలు కూడా చదువుతున్నారు కదా. నేను ఎందుకంటే ఎగ్జామ్ జగన్మోహన్ రెడ్డి పిల్లలు చదువుతున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చదివింది పిల్ల, HEC ప్యారిస్లో చదివింది అమ్మాయి, ఇంకొక అమ్మాయి నోట్రీ డేమ్లో చదివింది, PG కూడా మంచి కాలేజీ చదువుతుంది. చంద్రబాబు నాయుడు చెప్పాను ఎగ్జాంపుల్, KTR చెప్పాను ఎగ్జాంపుల్, ఇంకెవరో చెప్పండి ఎగ్జాంపుల్, అంతకంటే పెద్దవాడు ఉన్నారా? మరి వాళ్ళందరూ పిల్లలు చదువుతున్నారు కదా. అంటే ఆడికంటే పెద్ద గొప్ప బిజినెస్ చేసి ఆడికంటే ఎక్కువ డబ్బు ఉన్నాడు ఏంటి నువ్వు? ఆడికంటే డబ్బు ఉన్నాడు ఎవడో ఉన్నాడు కదండి, వీళ్ళకంటే డబ్బులు ఉన్నాడు ఇంకెవడో చెప్పాలి? రామారెడ్డి చెప్పాలా? కొన్ని సినిమా ఎవడో చెప్పంటావు? కొన్ని అంటే వీలున్నంత వరకు కూడానండి
చదవడానికి మనం ప్రయత్నం చేయాలి, డిసిప్లిన్గా పెంచాలి. సో తర్వాత బిజినెస్ టేక్ ఓవర్ చేస్తాడా చేయడా, ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కదండి. అవన్నీ ఇప్పుడు మనం ముందే ప్లాన్ చేసుకుని ఆ రకమైనటువంటి విధానం ఏదైతే ఉంటుందో, నా ఇంట్లోంచి నేను కదపను, ఇంట్లోనే పెట్టుకుంటాను, మా ఊళ్ళోనే ఉంటాను, నాకు లెక్క ఏంటి, నా దగ్గర డబ్బు ఉంది కదా, వెళ్ళి చదవాల్సిన అవసరం ఏంటి, ఇది జనరల్గా చాలామంది చేసే తప్పు అండి. ఇది కరెక్ట్ కాదు. ఇది ఇంకా దాంట్లోకి వెళ్తే ఎక్కువ తిట్టాలని ఇంకా తిట్టని అయిపోయినాయి నాకు. రైట్ సార్, థ్యాంక్ యూ. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.